హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ముగిసింది. 16 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 2 రోజుల పాటు కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్లో సందడిగా జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకు అదే విధంగా ఇటు కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైతే చేశారో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కళాకారులకు వీళ్ళందరికీ కూడా బహుమతులను అందజేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే కూడా ఈ రోజు అంటే 13వ తారీఖు నుంచి మనకు 15వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణ టూరిజం అదే విధంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇక్కడ గాలిపటాలు వేసేందుకు కూడా ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ గాలిపటాల పోటీలు కూడా ఇటు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు విభిన్న రకాల విన్యాసాలను కూడా చేయడం జరిగింది వారి వారి గాలిపటాలతో కూడా. దీంతో పాటు ఇటు స్వీట్ ఫెస్టివల్లో ఇటు తెలంగాణ పిండి వంటలు మాత్రమే కాకుండా విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిండి వంటలను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. అదే విధంగా ఇక్కడ అమ్మకాలు కొనుగోలు కూడా నిర్వహించడం జరిగింది. దీంతో ఇటు స్వీట్స్ ని ఎంజాయ్ చేసేందుకు కూడా అంటే పిండి వంటలను ఎంజాయ్ చేసేందుకు కూడా అనేక మంది పరేడ్ గ్రౌండ్స్ కి అయితే వారి వారి కుటుంబ సభ్యులతో అదే విధంగా స్నేహితులతో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులలో ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో సందర్శకులు అయితే పరేడ్ గ్రౌండ్స్ కి వచ్చారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, రాత్రి సమయంలో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్నారు. దీంతో పాటు కూడా ఇక్కడ దొరుకుతున్నటువంటి చిరుతిళ్లను అదే విధంగా చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు కూడా స్వీట్ ఫెస్టివల్ లో విభిన్న రకాల స్వీట్స్ ని కూడా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఎవరైతే సంక్రాంతి పండుగకు ఊర్లు వెళ్ళని వాళ్ళు ఉంటారో, హైదరాబాద్ వాసులు ఉంటారో వారందరూ కూడా సంక్రాంతి వేడుకలను ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా కూడా జరుపుకుంటున్నారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా ఈ రోజు ముగింపు దశకు వచ్చేసింది ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. దీంతో ఈ రోజు ఆఖరి రోజు కావడంతో కూడా ఇటు సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చారు. సో ఒకసారి మనం చూడొచ్చు, చాలా మంది సందర్శకులు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే కూడా ఇక్కడ చిన్న చిన్న గాలిపటాలు ఎగరవేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వారితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ సీటింగ్ ఫెసిలిటీని కూడా కల్పించారు. అదే విధంగా ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చిన్న పిల్లలు ఎవరైనా తప్పిపోయినప్పుడు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్పే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి ఇటు సందర్శకుల నుంచి అయితే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే కూడా 3 రోజుల నుంచి నిర్విరామంగా కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతోంది. వందల రకాల్లో ఉన్నటువంటి పిండి వంటలను స్వీట్స్ ని ఆరగించేందుకు, టేస్ట్ చేసేందుకు అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. దీంతో పాటు కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఎవరైతే ఉన్నారో విభిన్న దేశాల నుంచి వచ్చినటువంటి కైట్ ఫ్లైయర్స్ వారు ఏ విధంగా గాల్లో విన్యాసాలు చేస్తారు వారి గాలిపటాలతో అనేది చూసేందుకు కూడా అనేక మంది ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా సామాన్య ప్రజలు కూడా పరేడ్ గ్రౌండ్స్ లోపలికి వచ్చి వారు కూడా గాలిపటాలను ఎగురవేస్తూ స్నేహితులతో కేరింతలు కొడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు కూడా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారికి చూపిస్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా పరేడ్ గ్రౌండ్స్ మొత్తం కూడా కలర్ఫుల్ గా సందర్శకులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ శోభ మొత్తం కూడా మనకు ఇక్కడే కనిపిస్తుంది. 3 రోజుల పాటు కూడా 13వ తారీఖు నుంచి ఈ రోజు 15వ తారీఖు వరకు కూడా మొత్తంగా ఒక్కొక్క రోజు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి సందర్శకులు వస్తున్నారు. వచ్చి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కైట్ ఫెస్టివల్ అదేవిధంగా కైట్ పోటీలను కూడా వాళ్ళు చూస్తున్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఎవ్రీ ఇయర్ మనకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ 3 రోజుల పాటు కూడా మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ రోజుల్లో లక్షల మంది సందర్శకులు కూడా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వస్తూ ఉంటారు. మొత్తంగా ఈ రోడ్డు మొత్తం కూడా మనకి పరేడ్ గ్రౌండ్స్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఫుల్ రద్దీగా అయిపోతూ ఉంటాయి. సో ఈసారి కూడా అంతే క్రౌడ్, అంతే రెస్పాన్స్ కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా విభిన్న రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కూడా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కైట్ ఫ్లైయర్స్ కూడా ఇక్కడికి వచ్చి వారు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో నగరవాసులు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోలో శ్రవంతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.